హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో మసాలా గ్రేవీ. ఈ గ్రేవీని మనం బిర్యానీ, బగారా రైస్ దేంట్లోకైనా చేసుకొని తినవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. మసాలా గ్రేవీ కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు, పట్ట, ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గసాలు, ఎండు కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మనం వేసుకున్న మసాలాలో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు 1/2 కప్ పెరుగుని వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మనం వేసుకున్న పెరుగు మొత్తం గ్రేవీలో కలిసిపోయాక ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూసి మనం గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా 2 నిమిషాలు మూత పెట్టుకొని గ్రేవీని 2 నిమిషాలు ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మసాలా గ్రేవీ రెడీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.